ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతుంది బేబీ ఫొటోస్. ఇలా అన్ని ఫొటోస్ అయితే చేసుకొని ఇలా వీడియోస్ అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. చాలా ఉంటాయి, ఇలా చాలా ట్రెండింగ్లు అయితే ఉన్నాయి. ఇలా వీడియోస్ అయితే చాలా ట్రెండింగ్ అయితే ఉంటున్నాయి. అందుకే ఈరోజు అయితే చేసిన నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. మీరు లైక్ కొడితే నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఒకసారి అయితే డెమో అయితే చూడండి. ఈ పద్ధతులే తప్పు. కాటేరమ్మ పలకాలంటే పశువులు సంతకపోవాలా, మందలో బాగా ఒళ్ళు చేసి కొమ్ములు తిరిగిన. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు మొబైల్ స్క్రీన్ అయితే ఓపెన్ చేసుకునండి. ChatGPT అనేది ఒక యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇలా అయితే ఓపెన్ చేసుకునండి. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము ఒక ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. మనం ఫొటోస్కి వెళ్ళి ఒక ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. ఇలా ఫోటో అయితే ఉంటుంది, ఒక ఫోటో అయితే ఉంటుంది. ఆ ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. మనము ఏ ఫోల్డర్లోకి వెళ్ళినామో ఆ ఫోల్డర్కి వెళ్ళి ఒక ఫోటో అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ ఫోటో ఉంది, ఈ ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నా. ఈ ఫోటో అయితే యాడ్ చేసుకొని ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ మనం ఏం లేదు, సింపుల్ మీకు అయితే జనరేట్ చేసి యాడ్ అయితే ఇచ్చేసి ఉంటాను. ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇలా నేమ్ అయితే కొటేషన్ అయితే ఇచ్చేసిన, మీకు డిస్క్రిప్షన్ కింద ఇచ్చేసింట. ఆ కొటేషన్ అయితే ఇక్కడైతే ఇచ్చేసింట. ఇక్కడైతే చూసుకొని ఇక్కడ జనరేట్ అయితే చేసుకోండి. రోజుకి ఒక 2-3 ఫొటోస్ అయితే యాడ్ అవుతాయి. అంతకు మించి అయితే ఈమెయిల్ మళ్ళీ ఇంకో ఈమెయిల్ అయితే యాడ్ అయితే అవుతుంది. ఇలా కొంచెం ప్రాసెసింగ్ అయితే ఉంటుంది. మినిమం 2 నిమిషాలు మొత్తం టైం అయితే ఆగడానికి టైం అయితే ఉంటుంది. కొంచెం అయితే వెయిట్ చేద్దాం. 2 నిమిషం అనేది వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇలా బేబీ ఫోటో అయితే ఇలా వచ్చేస్తుంది. ఇలా ప్రభాస్ సార్ 2 ఇలా బేబీ ఫోటో అనేది ఇలా వచ్చేసింది. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక సేవ్ ఉంటుంది. ఇలా సేవ్ అయితే చేసుకోండి. సేవ్ అయితే చేసుకున్న తర్వాత కొంచెం ఇలా సేవ్ అయిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇలా క్రోమ్ ఉంటుంది. క్రోమ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మీకు అయితే ఈ డిస్క్రిప్షన్ కింద ఇచ్చేసి ఉంటాను వెబ్సైట్ లింక్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకుంటే సైనింగ్ అయితే అడుగుతుంది. మెయిల్ అయితే యాడ్ అయితే అవ్వండి. మీరు మెయిల్ అయితే యాడ్ చేసుకుంటారండి. మెయిల్లో కానీ యాడ్ చేసుకోండి. కొంచెం ఇలా మెయిల్ అయితే యాడ్ చేస్తున్నా. ఏదో ఒక మెయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఒక మెయిల్ ఉంటుందిగా, ఏదో ఒక మెయిల్ అయితే యాడ్ అయితే చేసుకొని ఇలా ఓపెన్ అయితే అవుతుంది. కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఇలా ఏదో ఒక ప్రాసెస్ అయితే ఇలా ఏదో ఒకటి ప్రాసెస్ అయితే పెట్టుకోండి. ఇలా ఏదో ఒకటి పెట్టుకొని ఇలా జనరేషన్ మీద అయితే మూడిట్ల మీద క్లిక్ చేస్తున్నా. నేను క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఏం లేదు, ఇక్కడ వీడియో ఇమేజ్ ఆడియో ఉంటుంది. ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకోండి. మనం ఏం చేయాలంటే వీడియో మీద కావాలా, వీడియో మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇలా కొంచెం ఇలా ఓపెన్ అవుతుంది. కొంచెం నెట్వర్క్ అయితే స్లోగా ఉంది. కొంచెం అయితే ఓపెన్ అవుతుంది. కొంచెం మళ్ళీ క్లిక్ చేద్దాం. ఇలా క్లిక్ చేసుకొని ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం లేదు, మనం ఏం చేయాలంటే ఇక్కడ 2 ప్లస్ ఐకాన్ ఉంటుంది. ఇక్కడ ఆడియో, ఇక్కడ కరెక్ట్ ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అయితే ఉంటుంది. అప్లోడ్ అయితే చేద్దాం. ఇమేజ్ అయితే ఇప్పుడు మీ దగ్గర అప్లోడ్ చేసుకునే ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ అని అప్లోడ్ చేసుకొని ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఆడియో ఉంటుంది. ఆడియో అయితే కొంచెం అప్లోడ్ చేద్దాం. మళ్ళీ ఆడియో అయితే ఎక్కడుందో కొంచెం ఏ ఫోల్డర్లో ఎక్కడుందో కొంచెం చూసుకొని అప్లోడ్ అయితే చేద్దాం. కొంచెం అయితే చూద్దాం. ఇది అప్లోడ్ అయితే చేద్దాం. ఈ ఆడియో అనేది ఇలా అప్లోడ్ అయితే చేసుకొని ఇలా అయితే ఉంటుంది. యాడ్ టు వీడియో ఉంటుంది. కొంచెం వీడియో అయితే ప్లే చేసుకుందాం. ఇట్లా ఉంటుంది. ఇలా ఉన్న తర్వాత ఆడియో టు వీడియో ఉంటుంది. ఇలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇలా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఒక ఫ్రాంట్ అయితే మీకు డిస్క్రిప్షన్ కింద ఇచ్చేసి ఉంటాను. ఆ ఫ్రాంట్ అయితే ఇలా అయితే యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేసుకొని జనరేట్ టు ఇలా వీడియో ఉంటుంది. ఇలా యాడ్ చేసుకొని ఇలా అయితే అవుతుంది. ప్రాసెసింగ్ ఇలా అవుతుంది. ఫ్రెండ్స్ ఇలా అయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ 9:16 మీద క్లిక్ చేసుకోండి. మీకు క్వాలిటీ ఎంత కావాలంటే అంత క్వాలిటీ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇలా మీకు అయితే ఇలా ఇచ్చేసిన తర్వాత ఇలా యారో మార్క్ అయితే వచ్చేసేయండి. ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత కొంచెం ఇలా యారో మార్క్ అయితే వచ్చేసి
జంప్ రైస్ మీద అయితే క్లిక్ చేసుకోండి.